రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార ప్రతిపక్షాల అస్త్రశస్త్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మాటల మంటలతో తెలంగాణ రాజకీయాల్లో సమ్మర్ హీట్ కనిపిస్తోంది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సెషన్లోనూ హాట్ పాలిటిక్స్ కంటిన్యూ కానున్నాయి. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదు. రేపు ఉదయం 11 గంటలకు సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉంటుంది. ఈ నెల 19న లేదంటే 20న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ పై కసరత్తు పూర్తయింది. ఇతర మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈసారి బడ్జెట్ 3,20,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు లాంటి అంశాలపై ప్రభుత్వంపై ఫోకస్ చేసింది. ఈ నెల 15న బీసీ రిజర్వేషన్, వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.